దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోం. మన చెవులు, మన మనస్సు, మన శరీరము, మన ఆలోచన అంతా దేవుని మీద కేంద్రీకరించి, ఆయన వాక్యం మీద కేంద్రీకరించి మనం ఉంచగలిగితే అది మన ప్రాణాత్మ శరీరాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుని యొక్క మాటలు ఉంటాయి. మనం వినేది చాలా జాగ్రత్తగా వినాలి. మనం వినేది మన జీవితం మీద, మన శరీరం మీద, మన ఆత్మీయ స్థితి మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే వాక్యులు అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే వినటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మనం వినేది మంచి మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. భక్తుడైనటువంటి సౌలు, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలుని వెరవిస్తూ ఉండేది. అతను దురాత్మ పట్టినప్పుడల్లా ఆ దురాత్మ పోగొట్టడానికి దావీదు వచ్చి సితార వాయించి, వాయిద్యం వాయించి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు వినలేక సాతాను ఆ సౌలుని విడిచిపెట్టి పారిపోయేది. అంటే మనం వినేది సాతానుకు ఇష్టం లేకపోతే మన దగ్గర నుంచి సాతానుడు పారిపోతాడు. అంటే మనం వినేది ఒకవేళ సాతానికి ఇష్టమైన సంగీతాన్ని వింటే, సాతానికి ఇష్టమైన మాటలు వింటే, అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మనలో నివాసము ఉంటాడు. అంటే మనం వినేదాన్ని బట్టే సాతానుడు మన నుంచి దూరం అవ్వాలా, సాతానుడు మనలోనికి రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం మనం పాటలు విన్నా, వాక్యాలు విన్నా, లేకపోతే వేరే సంగీతం విన్నా చాలా జాగ్రత్తగా మనం వినాలి. మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని సంగీతాలు వినడానికి వీలులేదు, అన్ని పాటలు వినడానికి వీలులేదు. ఏది శ్రేష్టమైనది, ఏది ఆత్మీయ జీవితానికి మేలుకరమైందో, ఏది ఆత్మీయ జీవితానికి దీవెనకరమైందో ఆ మాటలు విని మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకోవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి దేవునికి నామాలు, అనేకమైన దేవుని నామాలు ఉన్నాయి. అంటే దేవునికి అనేక విధాలుగా ప్రస్తావించారు బైబిల్లో భక్తులు. అయితే దేవుడు తన గురించి తాను చెప్పుకున్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. తన గురించి తాను తెలియపరిచినటువంటి సందర్భాలు, తన గురించి తాను ఏం చెప్పాడో మనం నేర్చుకుని తద్వారా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేనివాడను. చాలండి. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే తన గురించి తాను చెబుతున్నాడు. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గుణ లక్షణాలు కలిగిన వాడో, ఎలాంటి జీవన ఎలాంటి ఆలోచన కలిగిన వాడో, ఎలాంటి గుణశీలత కలిగిన వాడో అక్కడ దేవుడు చెప్తున్నాడు. యెహోవానైన నేను అంటే తను రిప్రజెంట్ చేసుకుంటున్నాడు, తను అడ్రస్ చేసుకుంటూ చెప్తున్నాడు, నేను దేవుడను, నేను యెహోవాను, నేను ఎలాంటి వాడినంటే మార్పు లేనివాడను. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడట? మార్పు లేనివాడు. ప్రతి మనిషి మార్పు చెందుతూ ఉంటాడు. మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. ఒక 10 సంవత్సరాల క్రితం ఆలోచించినట్లుగా మనం ఇప్పుడు ఆలోచించటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మనం జీవించినట్లుగా ఇప్పుడు జీవించటం లేదు. మనిషి యొక్క జీవన విధానములోను సంవత్సరాలు గతిస్తున్నప్పుడు మనుషుని యొక్క ఆలోచనలోను, మనుషుని యొక్క జీవన విధానంలోను, మనుషుని యొక్క గుణలక్షణాల్లోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ
ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆలోచనలో మార్పు వస్తూ ఉంటుంది, జీవించే విధానంలో మార్పు వస్తుంది, మాట్లాడే మాటల్లో మార్పు వస్తుంది, లేకపోతే తనకు కలిగి ఉన్నట్టు గుణాలలో మార్పు వస్తూ ఉంటుంది. మనిషి మారుతూ ఉంటాడు, ఎప్పుడు ఒకలాగే మనుషుడు ఉండడు. మనిషి మారాలి, కానీ దేవుడు మనిషిలా మారేవాడు కాదు. మనుషుడి యొక్క శరీరములో భౌతికమైన మార్పులు వస్తూ ఉంటాయి, కానీ దేవుని యొక్క శరీరములో కానీ, దేవుని యొక్క మనస్సులో కానీ, దేవుని యొక్క గుణశీలతలో కానీ ఎప్పుడూ మార్పులు రావు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణముగా ఉన్నవాడు. ఆయన ఎదగవలసిన అవసరము లేదు. ఆయన కాలం గడిచే కొలది ఆయన యొక్క ఆలోచనలో మార్పు మనుషులో వచ్చినట్టుగా రాదు. ఎందుకంటే ఆయన సమస్త సృష్టికి ముందే ఆయన పరిపూర్ణుడిగా ఉన్నవాడు. నా మాట్లాడుతావైతే దేవునికి స్తోత్రం. కనుక ఆయనలో మార్పు రాదు. ఆయన ఇంకో మాట కూడా చేస్తే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన నిన్న ఎలాగున్నాడో ఈరోజు అలాగే ఉంటాడట, రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయనలో మార్పు రాదు, ఆయనలో ఎలాంటి చేంజెస్ రావో. అందుకనే 102వ కీర్తన 27వ చరణంలో కూడా అంటాడు, నువ్వు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఏకరీతిగా ఉండేవాడు. పరిజ్ఞానంలో మార్పు చెందుతున్నట్టుగా ఆయనలో మార్పు చెందడు, ఆయన మార్పు చెందడు. జ్ఞానం అభివృద్ధి చెందుతున్నట్టుగా ఆయన జ్ఞానం అభివృద్ధి చెందాల్సిన అవసరము లేదు. ఆయన జ్ఞానమునకు ఆధారభూతుడు, ఆయన సమస్తమునకు కారణభూతుడు, ఆయన సమస్తమునకు కలుగజేక మునిపే పరిపూర్ణుడిగా సంపూర్ణుడిగా ఉన్నవాడు. గనుక ఆయన ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇంకో మాట చెప్పనా, ఆయన భూమికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన భూలోకానికి మాత్రమే సంబంధించిన దేవుడు కాదు. కొంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎలా ఉంటారంటే ఒక వీధికి చెందిన వాళ్ళు, ఈ వీధి దాడితే ఇంకో వీధిలో ఇంకో దేవుడు ఉంటాడు. కొంతమంది దేవుళ్ళు అనబడిన వారు ఎలా ఉంటారంటే కుటుంబాలకి దేవుడు, ఒక కుటుంబానికి ఒక్కో దేవుడు, ఈ కుటుంబం తప్పితే ఇంకో కుటుంబానికి వేరే దేవుడు ఉంటాడు. కానీ మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు ఒక కుటుంబానికి మాత్రమే దేవుడు కాదు, ఒక వీధికి మాత్రమే దేవుడు కాదు, ఒక పట్టణానికి మాత్రమే దేవుడు కాదు, లేకపోతే ఒక రాష్ట్రానికి మాత్రమే దేవుడు కాదు, ఒక దేశానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన ఒక భూమికి మాత్రమే దేవుడు కాదు. ఈ సమస్త సృష్టికి, మనిషికి కంటికి కనబడుతున్న సృష్టికి, మనిషికి కంటికి కనబడిన సమస్త సృష్టమునకు ఆధారభూతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద సంవత్సరాలు ఉన్నాయేమో కానీ ఆయనకి సంవత్సరాలు లేవు. భూమి మీద కాలం ఉందేమో కానీ ఆయనకు కాలము లేదు. ఆయన కాలమునకు అవతల ఉన్నవాడు, సంవత్సరాలకు అవతల ఉన్నవాడు, కాంతికి అవతల ఉన్నవాడు. ఆయనే కాంతిమయుడు, ఆయనే జ్యోతిర్మయుడు, ఆయనే శ్రీమంతుడు, ఆయనే సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడు. ఆయన పర్ఫెక్ట్ గాడ్, హీ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయనలో మార్పు చెందవలసిన అవసరత ఏమీ లేని దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఆ దేవుడు, ఆ పరిపూర్ణుడైన దేవుడు, మారని దేవుడు ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేశాడు. అవి మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాయి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ రాస్తాడు, దేవుడు అబద్ధమాడుటకు
ఆయన మానవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆయన మార్పు లేని దేవుడు. ఆయన అంటాడు ఆయన అబద్ధము ఆడడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుని వంటి వాడు కాదు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 89వ కీర్తన 34వ చరణంలో చూస్తే అక్కడ అంటాడు, నా నిబంధన నేను రద్దుపరచను. 89:34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటను మార్చను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాటను నేను మార్చను. నేను అబద్ధమాడను. రెండు పదాలు ఆ రెండు వచనాలు కలిపి చదివితే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి నేను మాట ఇస్తే ఆ మాటను మార్చడానికి నరుని వంటి వాడను కాదు. ఒకసారి నిబంధన చేశానంటే అది శాశ్వతం. ఒకసారి నేను మాట ఇచ్చానంటే శాశ్వతం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఒక్కసారి సెలవు ఇచ్చాడంటే ఇక అది అవునన్నట్టుగానే ఉంటుంది. ఆయన ఈరోజు మాట ఇచ్చి అబ్బే కాదులే నేను మార్చేసుకుంటాను నా మాట, అబ్బే ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. పార్లమెంట్లో ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, ఆ మాటను రద్దు చేయాలనుకోండి, ఆ రికార్డులోంచి తీసేస్తారు. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటానంటే రికార్డ్స్లోంచి రద్దు తీసేస్తారు. అంటే ఆ మాట వెనక్కి తీసుకున్నాడు అని అర్థం, అంటే మాట మార్చాడు అని అర్థం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడా ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు. ఆయన ఆ మాటను నెరవేర్చడానికి ఆయన కావాల్స్తే అవసరమైతే సృష్టినే మార్చుటకు సమర్థుడు. ఆయన భూ సంబంధమైన ధర్మాలను మార్చుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. భూధర్మాన్ని ఆయన మార్చుతాడేమో కానీ ఆయన మాట మాత్రమో మార్చాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనం చూస్తే ఇచ్చుమిచ్చు తన ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు 7487 ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు కాదు, వాగ్దానాలు 7487 వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం అంటే ఏంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, ఇలాంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి షరతులతో కూడుకున్నటువంటి వాగ్దానాలు, రెండోది షరతులు లేని వాగ్దానాలు. షరతులు లేని వాగ్దానం బైబిల్లో ఒకటి ఉంటుంది. నోవాహు కాలంలో నోవాహు వాడ ఆ అరారాతు కొండ మీద ఆగిన తర్వాత, ఆ అరారాతు కొండ మీద నోవాహు కుటుంబం బయటకు వచ్చిన తర్వాత నోవాహుతో ఒక నిబంధన చేస్తాడు. నోవాహు, ఇక నేను ఈ భూమిని నీటితో నాశనము చెయ్యను అని వాగ్దానం చేస్తాడు. అంటే ఇక భూమంతటిని ఒకేసారి జలప్రలయముతో ఆయన ముంచడు. అది వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం. అక్కడక్కడ వరదలు రావచ్చేమో కానీ ఇక భూమంతటి మీదకి ఒకేసారి జలప్రలయము ఇక నోవాహు కాలంలో వచ్చినట్టుగా రాదిక. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అది షరతు లేదు, ఆయన నెరవేరుస్తానన్నాడు. ఆ మాటను ఆయన 6000 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ మాటను నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు భూమి మీద ఒకేసారి భూమంతటి మీదకి జలప్రలయము రాలేదు, ఇక రాబోదు కూడా. భూమి యొక్క నాశనం ఇక వేరే రీతిగా ఉంటుందేమో తప్ప ఇక భూమి యొక్క నాశనము ఇక ఎలా ఉండదండి? జలప్రలయము ద్వారా నాశనం ఉండదు. మరి ఎలా ఉంటుంది భూమండలం యొక్క నాశనము? బైబిల్లో రాస్తాడు, మహామిక్కటమైన వేండ్రముతో భూమి లయమైపోతుందట. మిక్కటమైన వేండ్రముతో అంటే వేడితో భూమి లయమైపోతుందట. అందులో చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రాలు ఆ యొక్క అంటార్కిటికా అక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోతా ఉంది. భూమి వేడెక్కుతూ ఉంది. ఈ భూమి వేడెక్కి ఎంత వాడికితుంది అంటే భూమి లయమైపోయే వరకు వేడెక్కుతుంది. అది బైబిల్ చెబుతున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అది షరతు లేని వాగ్దానం. బైబిల్లో షరతులతో కూడుకున్న వాగ్దానాలు ఉన్నాయి.
ఈ వాగ్దానాలు ఎలాగంటే దేవుడు ఇచ్చిన తర్వాత, ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత దానికి, ఆ వాగ్దానానికి దేవుడు కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతులు మనం పాటవుతే, ఆ షరతులు మనం వెంబడిస్తే, ఆ షరతులు మనం పాటిస్తే, ఆ షరతుల ద్వారా వచ్చేటువంటి వాగ్దానానికి మనం వారసులం అవుతాము. 2 వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. మనం చూద్దాం. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. ఎలాగట? అక్కడ అంటున్నాడు, వారి ప్రార్థన విని. అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను ప్రార్థన వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, అంతేకాదు వారి దేశాన్ని కూడా నేను స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. అంటే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ప్రార్థన ఆలకించేవాడు. ఈ స్థలం ముందు చేయబడి ప్రతి ప్రార్థన వైపు నా కనుదృష్టి ఉంటుందని వాగ్దానం చేశాడు. మనం వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయబట్టి ప్రార్థన చేస్తాం. ప్రభువా ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చావు కదా నాయనా, ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేశావు కదా నాయనా, నా ప్రార్థన ఆలకించు అంటాం. సంతోషమే. కానీ నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. ఏంటి ఆ షరతులు? పైన అంటాడు, తన్ను తాను తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. దీనత్వాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు మనస్సును కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు తగ్గింపుతనం అస్సలు ఉండదు. కానీ బైబిల్లో ఏమంటాడు తెలుసా? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. దీన మనస్సునే ధరించుకోవాలి. మనం దీన మనస్సును తగ్గింపు మనస్సును తగిలించుకోవాలి. తగ్గింపు మనస్సును కలిగి జీవించాలి. క్రీస్తు కలిగి ఉన్నటువంటి దీన మనస్సును మనమును కలిగి ఉండాలి. ఆయన ఎంతలా తగ్గించుకున్నాడు? ఆయన ఆకాశమందు ఆయన దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషునిగా ఈ లోకాన్ని దిగివచ్చి మానవునిగా పుట్టి మానవునిగా పెరిగి ఆయన పాపలేని అయినప్పటికీ ఆయన మన కొరకు కలవరిశిలో రక్తం గార్చి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన దైవ కార్యాలు చేయడానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంత తగ్గించుకుంటున్నాం? మనలో ఎంత దీనవత్వం ఉంది? నాకు ఎవడన్నా కూడెడతాడు ఏంటంటే, ఆడి మాట ఆడికి నేను తగ్గించుకోవడం ఏంటంటే అంటాడు కొంతమంది. నేను సంపాదించుకుని నేను తింటున్నానంటే ఆడికి దోపాటం ఏంటంటే, ఆడి దగ్గర దిగజారు ఉండటం ఏంటంటే, ఆడి దగ్గర తగ్గించుకోవడం ఏంటంటే అంటాడు చాలామంది. బైబిల్లో మాట ఉంటుంది, ఒకరినొకరు గనులుగా ఎంచుకోవాలి. ఒకరినొకరు ఎలాగ ఎంచుకోవాలి? గనులుగా ఎంచుకోవాలి. నీకంటే నీ ఎదుటికున్న సహోదరుడు గనుడిగా ఎంచి మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడతాం? నీకంటే నేనే గనుని, నువ్వు మొన్న పాట పాడు కనుక, కానీ నేను పాడినప్పుడు చూసి అందరూ చప్పలు కొట్టారు, నువ్వు పాడినప్పుడు కొట్టారా అంటే దాని అర్థం ఏంటి? పాపం నేను పాడినట్టు నువ్వు పాడలేదో కదండి. నేను ప్రార్థన చేసి చూసి అందరూ ప్రార్థన లేకపోతే నువ్వు చేసినప్పుడు ఎత్తారా అంటే నువ్వు ప్రార్థన చేయడం రాదా? నాకు వచ్చి ప్రార్థన చేయడం అంటే ఎదుటివాడిని ఘనపరిచేయబడి దేవుడు చెబితే, ఎదుటివాడిని హెచ్చించి ఎదుటివాడిని ఘనుడిగా ఎంచి నువ్వు మాట్లాడబడి ప్రభు వాక్యం చెబితే మనం ఏం చేస్తావు? మనల్ని మనం ఘనుడిగా ఎంచుకుని, మనల్ని మనం గొప్పవారిగా ఎంచుకుని, మనల్ని మనం గొప్పవారిగా ఎంచుకుని మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, నువ్వు దీన మనస్సును కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అదే బైబిల్ అంటాడు, తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు అంతే. నువ్వు తగ్గించుకుంటున్నావంటే దాని అర్థం ఏంటి? ఒకసారి హెచ్చింపబడతావు. ఎంత హెచ్చింపబడితే అంత తగ్గించుకుంటూ ఉంటే అంత ఉన్నత శిఖరాలను దేవుడు నేను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు హెచ్చిపోతూ ఉన్నావు అనుకోండి, నీకున్న దాన్ని బట్టి హెచ్చిపోతున్నావు అనుకోండి, నాకులాగా ఇల్లు ఇవ్వడం కట్టాడా కదండి, నేను కాబట్టి బండి కొన్నాను, నేను కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను, నేను కాబట్టి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను,
నేను కాబట్టి ఇట్లా ఉన్నాను అని కొంతమందికి గర్వం వచ్చుద్ది. ఒకవేళ నీలోనికి గర్వం వచ్చిందా, వాక్యం చెబుతుంది హెచ్చించుకునేవాడిని దేవుడు ఏం చేశాడు, నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం నడుస్తుందట. మనలో హెచ్చించే మనసు ఉన్నట్లయితే దాన్ని తొలగించుకుని దీన మనస్సును ధరించుకోవాలి. నీ ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు. ఎప్పుడు వింటాడు? తగ్గించుకున్నప్పుడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? నువ్వు తగ్గించుకుని నీ శరీరాన్ని దేవుని ఎదుట మోకరింపజేసి, దేవుని ఎదుట నిన్ను దీనుడిగా చేసుకుని, నువ్వు తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన వినడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన వినాలంటే ఆయన అంటున్నాడు, నీ చెడుతనమును విసర్జించాలి. మనందరం కూడా మీకు విషయం చెప్పరా, మీరందరూ నా దృష్టిలో పరిశుద్ధులేనండి. అర్థమైందనే మాట మీకు? నా దృష్టిలో మీరందరూ పరిశుద్ధులే. ఇది మాత్రం వాస్తవం. మీలో లోపాలు ఏమున్నా నాకు తెలియదు, మీలో బలహీనతలు ఏమున్నా నాకు తెలియదు, మీరు ఎలాంటి వారో నాకు తెలియదు. నా వరకు ఎటువంటి వారంటే సంఘములో చేర్చబడ్డారు, మీరు పరిశుద్ధులు. క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, మీరు పరిశుద్ధులు. కానీ మీరు పరిశుద్ధులా, అపవిత్రులా, చెడుతనం కలిగిన వారా, మంచి మనసు కలిగిన వారా, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? మనుషుల యొక్క హృదయాంతరంగములను కూడా పరిశీలించి శోధించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు పైకి కనబడడానికి మంచివాడిగా ఉండొచ్చు, పైకి కనబడడానికి పరిశుద్ధుడిగా ఉండొచ్చు, పైకి కనబడటానికి నీతిమంతుడిగా ఉండొచ్చు. వీడు అనుకుంటాడు మనుషుడు, నేను అందరి ఎదుట మంచివాడిగా ఉన్నాను, అందరి ఎదుట పరిశుద్ధుడిగా ఉన్నాను, అందరి ఎదుట నీతివంతుడిగా ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ దేవుడు అనుకుంటాడు, 4 గోడల మధ్యన చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు. భర్తకు తెలియకుండా చేస్తున్నాను, భార్య కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలీదు, నా ఇంటి వారికి కూడా తెలీదు, నా ఇరుగు పొరుగు వారికి కూడా తెలీదు. నేను చేసే పని ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని మనిషి అనుకోవచ్చు. కానీ బైబిల్లో మాట్లాడే 90వ కీర్తన 8వ చరణంలో చూడండి ఒకసారి. 90వ కీర్తన 8వ చరణంలో చూడండి ఒకసారి. మాట ఉంటుంది, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయి రహస్య పాపాలు? ముఖకాంతిలో. రహస్య పాపం అంటే చీకటిలో చూసింది, 4 గోడల మధ్యన చేసింది, ఎవడు చూడ్డు అనుకున్నది. చీకటిలో కటికి చీకటిలో చేసిన పాపాన్ని దేవుడు రేపు మంచి వెలుగులో చేసినట్లుగా బయలు చేస్తాడు. నువ్వు చీకటిలో చేసిన దాన్ని కూడా ఆయన మిట్ట మధ్యాహ్నం చూస్తున్నట్టుగా చూడగలడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎంత తెలివైన వాళ్ళో తెలుసా అండి? లోకం ఎలా పాడైపోయిందో చెప్పరా? తమ్ముడు అని పిలుస్తారు, అందరు ఎదురుకుంటా తమ్ముడు అని పిలుస్తారు. ఎవరు లేనప్పుడు వ్యభిచారం చేస్తారు. అందరూ ఉన్నప్పుడు బాబాయ్ అని పిలుస్తారు, ఎవరు లేనప్పుడు వ్యభిచారం చేస్తారు. లేరంటారు ఇలాంటి వాళ్ళు కొల్లలు, ఎంతమంది ఇలాంటి వాళ్ళు. లోకమంతా ఇలాగే పాడైపోయింది. భర్త ఎదుట భార్య ఎదుట మంచిగా తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క, బాబాయ్, అన్నయ్య అని పిలుస్తారు. కానీ భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తమ శరీరాలతో చేయకూడని పనులు, వ్యభిచార పనులు చేస్తూ ఆనందించేటువంటి లోకం, దరిద్రమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఖచ్చితంగా దేవుడు ప్రతి దాన్ని లెక్కలోకి తెస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం నీలో చెడుతనం ఉండిపోయిందేమో. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి నీలో అతిక్రమాలు దాచిపడి ఉన్నాయేమో. మనుషులు కనబడడానికి పరిశుద్ధుడిగా ఉన్నావేమో. అంతరంగాలు పరిశోధించు దేవునికి నువ్వు పరిశుద్ధుడిగా కనబడటం లేదేమో. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునికి పరిశుద్ధుడిగా కనబడాలా.
దేవుడికి ఎదుట పరిశుద్ధుడిగా కనబడాలా. దేవుడు అంటున్నాడు, నీ చెడుతనమును విని నీ చెడుతనం విడిచిపెట్టి నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను. దేవునికి స్తోత్రం. ఇది షరతులతో కూడిన వాగ్దానం. నీ ప్రార్థన నేను వినాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నీ చెడుతనాన్ని విసర్జించాలి. అందుకనే యెషయా గ్రంథం 59 అంటాడు కదా, రక్షింపని ఆరోగ్యం ఉన్నట్లు ఆయన హస్తం కూర్చు కాలేదు, వినని ఆరోగ్యం ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. తర్వాత మాట ఉంటుంది 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖముని మీకు మరుగుపరిచాయి. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన వెళ్ళకూడగా ఆయనకి మీకు మధ్యలో అడ్డుగోడగా వచ్చేసాయి మీ పాపాలు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన చెడుతనాన్ని విసర్జించాలి. నా మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకో వాగ్దానం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి మాట చూడండి. నేను ఆకాశవాక్యందని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. ఇక్కడ మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి? నేను ఆకాశవాక్యాలను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఆయన ఎంతటి శక్తివంతుడంటే కట్టిక బీదవాణ్ణి కూడా ధనవంతుడిగా భాగ్యవంతుడిగా చేయుటకు సమర్థుడు. అందుకని దావీదు అంటాడు కదా, పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. జనుల ప్రధానులతోనూ కూర్చుండబెట్టువాడట. ఆయన అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తములై ఉన్నవి అంటాడు. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచునకు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమించే దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇగో తండ్రి, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఇగో తండ్రి నాయన, ఈ జీవితాన్ని మేము మార్చుకోవడానికి ఎంతపో ఇష్టపడుతున్నాం. మారిన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, ఇగో తండ్రి నీకు లోపడడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, ఇగో తండ్రి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, మార్పు లేనివాడా, మహనీయుడా, నీ శక్తిని ఆశ్రయం చేసుకోవడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని. అయా, వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో పాలింపచేయండి. వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి కలవరము కన్నీటిని దూరపరచండి. వారి కుటుంబంలో రక్షణ భాగ్యత ఇచ్చేయండి, సమాధానం అనుగ్రహించండి, సంతోషత ఇచ్చేయండి. వారి రుణభారాలు తొలగించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. నీ కృపాక్షేమముల చేత వారిని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.